సో ఇది నా ఇన్స్టెన్స్ స్క్రీన్ అండి. ఈ ఇన్స్టెన్స్ స్క్రీన్లో మీకు తెలుసు కదా, డిఫాల్ట్ ఇన్స్టెన్స్, నేమ్డ్ ఇన్స్టెన్స్. సో ఆటోమేటిక్గా నాది డిఫాల్ట్ ఇన్స్టెన్స్ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను నేమ్డ్ ఇన్స్టెన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. దీనికి నేను ఏం పెట్టండి, సీక్వెల్ 2008 అని జస్ట్ నేమ్ పెట్టా అంతే, సీక్వెల్ 2008. నేను సీక్వెల్ 2008 ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి సీక్వెల్ నా ఇన్స్టెన్స్ నేమ్ ఏంటంటే సీక్వెల్ 2008. ఇప్పుడు దీనిపైన వచ్చే సర్వీసెస్ అన్ని ఎలా ఉంటాయండి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ప్లేస్లో సీక్వెల్ 2008 అని ఉంటుంది, సీక్వెల్ సర్వర్ బ్రాకెట్లో సీక్వెల్ 2008 అని ఉంటుంది సర్వీస్ నేమ్. సో నా ఇన్స్టెన్స్ నేమ్ ఏం పెట్టుకోండి, ఇన్స్టెన్స్ నేమ్ కావాల్సిన క్రైటీరియాస్ మీకు చెప్పాను. కండిషన్స్ ఏంటండి, ఇన్స్టెన్స్ నేమ్కి ఏ కండిషన్స్ ఉండాలి, షుడ్ నాట్ గ్రేటర్ దెన్ ఎన్ని క్యారెక్టర్స్ దాటి ఉండకూడదండి, 16 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. నా ఇన్స్టెన్స్ నేమ్ 16 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు, ఆల్ఫాబెట్స్తోనే స్టార్ట్ అవ్వాలి, $_ తప్ప రిమైనింగ్ ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా అలో చేయదు. ఇన్స్టెన్స్ నేమ్లో స్పేస్ కూడా ఇవ్వకూడదండి. సో ఇక్కడ నేమ్డ్ ఇన్స్టెన్స్ అని ఇవ్వకూడదు, మనం నేమ్ ఇచ్చేసాం. ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి కూడా ఇక్కడ చూసారు కదండి, సేమ్ మనం ఏ నేమ్ ఇచ్చామో ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు వాడు చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. మీరు కావాలంటే సీక్వెల్ 2008 అని ఉంచేసుకోవచ్చు, లేదంటే సీక్వెల్ 2008 ఫైల్స్ అని చేసుకోవచ్చు. ఈ ఐడి ఎక్కడ క్రియేట్ అవుతుందండి, ఐడి అంటే ఏం లేదు, మీరు సి ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు చెప్పాను కదా ఇన్స్టలేషన్ తర్వాత ఏమేమి జరుగుతాయో, సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్లో దీన్ని ఎంతవరకు ఏమంటారండి, బేస్ డైరెక్టరీ అంటాం. ఓకేనా, వీటిని ఏమంటామండి 80, 90, 100 ఇవన్నీ ఏంటండి బైనరీస్. ఇదేంటండి ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ. ఈ .1 అంటే దాని అర్థం ఏంటంటే MSSQL .1 అంటే ఇదేంటండి డిఫాల్ట్ ఇన్స్టాన్స్. అదే మనం డిఫాల్ట్ ఇన్స్టాన్స్ కాకుండా మనకు నచ్చిన ఐడితో కావాలంటే, ఇప్పుడు నేను సీక్వెల్ సర్వర్ 2008 ఇన్స్టాల్ చేస్తున్నాను కదా, ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా ఫోల్డర్ వస్తుందని చెప్పుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. MSSQL నేమ్డ్ ఇన్స్టాన్స్ అయితే ఏ పర్టికులర్ నేమ్తో ఇచ్చారో ఆ పర్టికులర్ నేమ్తో ఫోల్డర్ క్రియేట్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ ఏం క్రియేట్ అవుతుందండి, నేను ఈ పర్టికులర్ సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే MSSQL.సీక్వెల్ 2008 అనే నేమ్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. నాకు ఆ నేమ్ వద్దు, సెపరేట్ నేమ్ కావాలని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాన్స్ ఐడిది మీకు నచ్చిన పేరుతో, ఇన్స్టాన్స్ ఐడిని మీకు నచ్చిన పేరుతో మీరు ఇక్కడ ఇస్తే, ఇన్స్టాన్స్ ఐడి ప్లేస్లో మీకు నచ్చిన పేరు ఇస్తే ఇక్కడ ఫోల్డర్ ఏం క్రియేట్ అవుతుంది, మీరు ఇచ్చిన పేరుతో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. లేదంటే బై డిఫాల్ట్గా సీక్వెల్ 2008 MSSQL.సీక్వెల్ 2008 నేమ్తోనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకేనండి, క్లియర్ అండి. ఇన్స్టాన్స్ ఐడి అంటే ఏంటండి, లైబ్రరీ మీన్స్ ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీలో క్రియేట్ అయ్యే ఫోల్డర్ నేమే ఇన్స్టాన్స్ ఐడి. సో నేమ్డ్ ఇన్స్టాన్స్ ఐడి డిఫరెంట్గా ఉండొచ్చా, ఉంటే ప్రాబ్లం ఏంటి, లేకపోతే ప్రాబ్లం ఏంటి. మ్యాక్సిమం నేమ్డ్ ఇన్స్టాన్స్ నేమ్ ఏమి ఇచ్చారో ఇన్స్టాన్స్ ఐడి కూడా అదే ఉంచండి, ఇప్పుడు మార్చొద్దు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ఇన్స్టాన్స్ ఐడి ఇప్పుడు మీకు ఈ 2008 తీసి వేరే నేమ్ పెట్టచ్చు, ఆ పర్టికులర్ నేమ్తో ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ ఫోల్డర్ ఏ ఇన్స్టాన్స్ సంబంధించింది అని మీకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ పెట్టొచ్చు, కానీ మీరు పెట్టకుండా మ్యాక్సిమం ఇన్స్టాన్స్ నేమ్ ఏమైతే ఉందో, నేమ్డ్ ఇన్స్టాన్స్ నేమ్ ఏమైతే ఉందో ఐడి కూడా అదే ఉంటే ఓకే, ఇది నా 2008కి సంబంధించిన ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ అని మీకు ఒక ఐడియా వస్తుంది. క్లియరా అండి. సో ఇది మీ ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ చూపిస్తుంది కదా, సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, సేమ్ ఇదే పాత్ చూపిస్తుందండి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అనే పాత్ చూపిస్తుంది. మీరు ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా సేవ్ చేసుకోవాలనుకుంటే, నాకు ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ ఇక్కడ వద్దు, నేను నా డి డ్రైవ్లో పెట్టుకుంటానని మీరు అనుకుంటే, మీరు ఇక్కడ కావాలంటే బ్రౌజ్ చేయొచ్చండి. బ్రౌజ్ చేసి మీకు నచ్చిన డ్రైవ్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నా లోకల్ మెషిన్లో ప్రస్తుతానికి ఒకటే డ్రైవ్ ఉంది కాబట్టి సి డ్రైవే చూపిస్తుంది. జస్ట్ గివ్ మీ మినిట్ అండి, సారీ. సో ఇక్కడ మీరు కావాలంటే మీ ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీని వేరే డ్రైవ్లో కూడా వేరే డ్రైవ్లో కూడా సెలెక్ట్ చేసుకొని వేరే డ్రైవ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, వేరే ఫోల్డర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాగంటే దానికి ఎలా చేంజ్ చేసుకుంటాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వేరే డ్రైవ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వేరే డ్రైవ్లో స్టోర్ అయిపోతుంది. ప్రొడక్షన్లో ఎప్పుడు కూడా మనకు బైనరీస్ మాత్రమే సి డ్రైవ్లో ఉంటాయి, రిమైనింగ్ ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ డి డ్రైవ్లో ఉంటాయి, ఈ డ్రైవ్లో ఉంటాయి. లేదంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కోలా ఉంటుంది అనమాట క్రైటీరియా. వాళ్ళు ఏం చేస్తారంటే డేటా ఫైల్స్ అనగా ఒక డ్రైవ్లోని, లాగ్ ఫైల్స్ అనగా ఒక డ్రైవ్లోని, పర్టికులర్గా పూర్తిగా ఆర్గనైజేషన్లో ఎలా ఇన్స్టాల్ చేస్తారు అన్నది మీకు సీక్వెల్ సర్వర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఎందుకంటే లాస్ట్లో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎందుకు చూపిస్తానంటే అప్పుడు మనకి పూర్తి సెటప్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క కాంపోనెంట్ సెటప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మనకు పూర్తి సెటప్ ఉంటుంది కదా, అప్పుడు మనం సీక్వెల్ సర్వర్ 2005ని సీక్వెల్ సర్వర్ ఏదైనా పర్టికులర్ సాఫ్ట్వేర్ని సీక్వెల్ సర్వర్ సాఫ్ట్వేర్ని ఆర్గనైజేషన్లో ఎంత క్లియర్గా డీటెయిల్గా ఇన్స్టాల్ చేస్తారు అన్నది లాస్ట్ క్లాస్లో ఉంటుందండి. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం సి డ్రైవ్లోనే ఇన్స్టాల్ చేస్తున్నాం, ఎందుకంటే నాకు వేరే డ్రైవ్స్ లేవు కాబట్టి. నేను
లాస్ట్లోకి వెళ్ళే కొద్ది క్లస్టరింగ్ అది కాన్ఫిగర్ చేసేటప్పుడు డిఈఎఫ్ డ్రైవ్స్ అది క్రియేట్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు నేను సీక్వెల్ సర్వర్ కాన్ఫిగరేషన్, సీక్వెల్ సర్వర్ అనేది ఆర్గనైజేషన్లో ఎంత క్లియర్గా ఇన్స్టాల్ చేస్తారో, ఒక్కొక్క డేటా ఫైల్స్ని ఏ డ్రైవ్స్లో పెడతారు, లాగ్ ఫైల్స్ని ఏ డ్రైవ్స్లో పెడతారు, అలా పెట్టడం వల్ల యూజెస్ ఏంటి అనేది లాస్ట్లో ఉంటుందండి. సో ఇప్పుడు మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రైవ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, ఆల్రెడీ ఉన్న ఇన్స్టాన్స్ని ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ మీకు చూసారు కదా, ఇన్స్టాల్డ్ ఇన్స్టాన్సెస్ అంటే ఏంటంటే నా పర్టికులర్ వర్చువల్ మెషిన్లో నా పర్టికులర్ సర్వర్ పైన ఏమన్నా ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా, ఉంటే ఏ ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నది ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ ఇన్స్టాన్సెస్ కాంపోనెంట్ ఈ ఫీల్డ్లో చూపిస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో ఒక ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఏంటంటే అది ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్. ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ అంటే డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రతిసారి కంప్యూటర్ నేమ్ రాదు. సో ఓన్లీ కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే కంప్యూటర్ నేమ్ వస్తుంది. రిమైనింగ్ అన్ని ప్లేసెస్లోని లైక్ సర్వీసెస్ కానీ ఇంకా ఇన్స్టాన్స్ నేమ్స్ దగ్గర కానీ బై డిఫాల్ట్గా ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ అని చూపిస్తుంది. ఎంఎస్ఎస్క్యూఎల్ సర్వర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఏ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ కాలంలో ఏం చూపిస్తుంది, ఆల్రెడీ ఈ పర్టికులర్ మెషిన్లో నా విండోస్ సర్వర్ 2008 R2 పైన ఆల్రెడీ ఏమైనా సీక్వెల్ సర్వర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయా, ఉంటే ఏమేమి సీక్వెల్ సర్వర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఇన్స్టాల్ చేశారు, వాటి ఎడిషన్ ఏంటి, వర్షన్ ఏంటి, ఇన్స్టాన్స్ ఐడి ఏంటి అనేది ఈ పర్టికులర్ కాలమ్స్లో చూపిస్తుంది. అలా 50 ఉంటే 50 కూడా ఇక్కడ లిస్ట్లో మీకు మనకు కనిపిస్తాయి. 49 అంటే 50 మ్యాక్సిమం కాబట్టి, సో 49 ఇంకోటి ఎక్స్ట్రా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు ఆ 49 ఇన్స్టాన్సెస్ ఇక్కడ కనిపిస్తాయి ఒకవేళ ఉంటే. లేకపోతే ఇక్కడ అంతా ఈ ఫీల్డ్ అంతా బ్లాంక్గా కనిపిస్తుందండి. సో క్లియరా అండి? నెక్స్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఇన్స్టాన్స్ అయిపోయింది, ఇన్స్టాన్స్ నేమ్ ఇచ్చేసాము, ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ ఏంటంటే డిస్క్ యూసేజ్ సమ్మరీ అంటే మీరు ఇన్స్టాల్ చేస్తున్న పర్టికులర్ ఫీచర్స్కి ఎంత డిస్క్ స్పేస్ కావాలి, ఈ డ్రైవ్లో ఎంత డిస్క్ స్పేస్ కావాలి, ఎంత అవైలబిలిటీలో ఉందనేది ఇక్కడ చూపిస్తుందండి. సో డిస్క్ యూసేజ్ సమ్మరీలో ఏం చూపిస్తుంది, డ్రైవ్ సి 2004 MB రిక్వైర్డ్. నేను సెలెక్ట్ చేసిన ఫీచర్స్ అన్ని ఇన్స్టాల్ చేయడానికి ఎంత ఎంబీ కావాలంటే 2004 MB కావాలి. కానీ ఎంత అవైలబుల్గా ఉంది, 9663 MB అవైలబుల్ ఉంది. ఏం లేదు, సింపుల్ సి డ్రైవ్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉందో ఇక్కడ చెప్తుంది అంతే. ఇక్కడ చూసారా 9.43 GB ఫ్రీ స్పేస్ ఉంది. సో అదే ఇక్కడ చూపిస్తుంది అంతే. సో నా పర్టికులర్ మీరు ఇన్స్టాల్ చేస్తున్న డ్రైవ్లో ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎంత కావాలన్నది జస్ట్ ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తుంది. సిస్టమ్ డ్రైవ్ సిలో 836 MB, షేడ్ ఫీచర్స్కి ఎంత కావాలి, ఇన్స్టాన్స్కి ఎంత కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. పర్టికులర్గా దేనికి ఎంత కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. 639 MB షేడ్ ఫీచర్స్ కావాలి, ఇన్స్టాన్స్ డైరెక్టరీకి ఏమో 529 MB కావాలని చూపిస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసేది ఏమి లేదు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం మీకు చూపించే అంతే. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుంది, ఇంకా అయిపోతుందండి, డోంట్ వరీ, 9 కల్లా వదిలేస్తాను. సో సర్వీస్ అకౌంట్స్ కొలేషన్. సర్వీస్ అకౌంట్స్ గురించి మీకు డిస్కస్ చేసుకున్నాం. మీకు ఆల్రెడీ చెప్పా 2005కి 8కి ఏంటండి డిఫరెన్స్ అని మీరు అడిగారు కదండి ఇన్స్టలేషన్ టైంలో శ్రీకాంత్ గారు. ఏం లేదు, సేమ్ అవే కాంపోనెంట్స్ ఉంటాయి. ఎందుకు నేను 2005తో సెలెక్ట్ చేశానంటే, 2005తోనే ఎందుకు ఇన్స్టలేషన్ స్టార్ట్ చేశానంటే అది బేసిక్ ఇన్స్టలేషన్ అనమాట. అక్కడ మీరు అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఇన్స్టలేషన్స్ అవే ఫాలో అవుతాయి. స్క్రీన్స్ మారుతాయి, నేమ్స్ మారచ్చు, చిన్న ఎక్స్ట్రా ఫీచర్స్ మారచ్చు, విజిబిలిటీ అంతకుముందు లేఅవుట్ ఒకలా ఉండొచ్చు, ఇప్పుడు లేఅవుట్ ఒకలా ఉండొచ్చు. ఇవే చేంజెస్ ఉంటాయి తప్పితే రిమైనింగ్ చేంజెస్ అన్ని సేమ్ టు సేమ్ అండి. సర్వీస్ అకౌంట్స్, ఇక్కడ సర్వీస్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సర్వీస్ అకౌంట్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, దాని యూజ్ ఏంటని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సర్వీస్ అకౌంట్ ఈజ్ లైక్ ఏ అసిస్టెంట్ టు ద సర్వీస్. పర్టికులర్ సర్వీస్ అకౌంట్ అంటే ఏంటంటే, సర్వీస్ అకౌంట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ అసిస్టెంట్ టు ద సర్వీస్. ఏ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినా, నాట్ ఓన్లీ సీక్వెల్ సర్వర్ అండి, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా ఆ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు రన్ అవ్వదండి. సాఫ్ట్వేర్కి బదులుగా ఒక సర్వీస్ రన్ అవుతుంది. మీరు ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేస్తే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ రన్ అవుతుందంటే దాని అర్థం ఏంటండి, దానికి సంబంధించిన ఒక సర్వీస్ రన్ అవుతుంది. ఎక్కడ చూసుకోవచ్చు ఆ services.mscలో మీరు చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ సర్వీస్, దానికి సంబంధించిన సర్వీస్ రన్ అయితేనే ఆ సాఫ్ట్వేర్ రన్ అయినట్టు. ఆ పర్టికులర్ సర్వీస్ స్టాప్ అయిపోయింది అనుకోండి, ఆ సాఫ్ట్వేర్ స్టాప్ అయిపోయినట్టే. అలాగే సీక్వెల్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్ని సర్వీసెస్ మీకు చెప్పాను ఆల్రెడీ 6 సర్వీసెస్ ఇన్స్టాల్ అవుతాయని. ఈ 6 సర్వీసెస్ రన్ అవ్వాలంటే దానికి సంబంధించిన సర్వీస్ అకౌంట్స్ ఏంటి, సర్వీస్ అకౌంట్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఏ అసిస్టెంట్ టు ద సీక్వెల్ సర్వర్. నాట్ ఓన్లీ సీక్వెల్ సర్వర్, ఏ సర్వీస్ కన్నా సర్వీస్ అకౌంట్ ఉంటుందండి. సర్వీస్ అకౌంట్ లేకుండా ఏ సర్వీస్ ఉండదు. ఇక్కడ ఒక్క నిమిషం అండి, జస్ట్ గివ్ మీ మినిట్.
సో ప్రతి సాఫ్ట్వేర్కి కూడా ఒక సర్వీస్ అనేది ఉంటుంది. ఆ సర్వీస్ దేని బేస్ మీద రన్ అవుతుంది, ఒక సర్వీస్ అకౌంట్ బేస్ మీద రన్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, యాంటీవైరస్ పని ఏంటి, ప్రతి ఫోల్డర్ని చెక్ చేయడం, అందులో ఏమైనా సస్పిషియస్ ఫైల్స్ ఉంటే డిలీట్ చేయడం. దీనికి కావాల్సిన పర్మిషన్స్ ఏమేమి ఉండాలండి, ఫస్ట్ ప్రతి ఫోల్డర్ని స్కాన్ చేయాలంటే దానికి రీడ్ పర్మిషన్స్ ఉండాలి. సో డిలీట్ చేయాలంటే సస్పిషియస్ ఫైల్స్ని డిలీట్ చేయాలంటే దానికి డిలీట్ పర్మిషన్స్ ఉండాలి. ఈ పర్మిషన్స్ అన్ని మీరు ఇస్తారా అండి? మీరు ఇవ్వరు కదా ఇన్స్టాల్ చేసేటప్పుడు. సో ఆటోమేటిక్గా మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినప్పుడే ఆటోమేటిక్గా అదే సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఒక సర్వీస్ అకౌంట్ని క్రియేట్ చేయడు. బై డిఫాల్ట్గా ఒక సర్వీస్ అకౌంట్ ఉంటుంది. ఈ విండోస్ మెషిన్ ఏం చేస్తుందంటే, విండోస్ సర్వర్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా ఏం చేస్తుందంటే, ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి ఒక సర్వీస్ అకౌంట్ని అదే అజైన్ చేసేస్తుంది. బై డిఫాల్ట్ సర్వీస్ అకౌంట్స్ చెప్పుకున్నాం మనం, లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్. ఈ మూడిట్లో ఏదో ఒక సర్వీస్ అకౌంట్ని విండోస్ మెషిన్ అనేది ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్కి అజైన్ చేస్తుంది అనమాట. దాని ప్రయారిటీ బట్టి దేన్ని అజైన్ చేస్తుంది, లోకల్ సిస్టమ్కి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఆ లోకల్ సర్వీస్కి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, నెట్వర్క్ సర్వీస్కి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. సో ఒకవేళ అది ఇంపార్టెంట్ సాఫ్ట్వేరు, ఇది కంపల్సరీ రన్ అవ్వాలనేది, సీక్వెల్ సర్వర్ అనేది ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ కదా. సో అందుకని ఏం చేస్తుందంటే, లోకల్ సిస్టమ్ని మీరు లోకల్లో ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా లోకల్ సిస్టమ్ సర్వీస్ అకౌంట్ ఇస్తుంది మీకు. సో లోకల్ సిస్టమ్ అనేది హైయెస్ట్ ప్రివిలేజెస్ ఉన్న సర్వీస్ అకౌంట్ అనమాట. సో దాన్ని ఇస్తుంది. అదేవిధంగా యాంటీవైరస్ కూడా అదే ఇస్తుంది. ఎందుకంటే యాంటీవైరస్ కూడా హైయెస్ట్ ప్రివిలేజ్ ఉన్నది అనమాట. అది ఏం చేయాలి, మొత్తం ఫోల్డర్స్ అన్నింటినీ రీడ్ చేయాలి, అందులో ఉన్న సస్పిషియస్ ఫైల్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేయాలి, ఇలాంటి పని చేయాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఒక సర్వీస్ అకౌంట్ అదే ఇస్తుంది. సో ఇక్కడ సర్వీస్ అకౌంట్ కూడా లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీసు, లోకల్ సిస్టము, నెట్వర్క్ సర్వీసు, ఈ మూడు బై డిఫాల్ట్ ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్ అంటాము. ఈ మూడిట్లో లోకల్ సర్వీస్కి పర్మిషన్స్ తక్కువ ఉంటాయండి. లోకల్ సిస్టమ్కి, నెట్వర్క్ సర్వీసెస్కి కొంచెం పర్మిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా హైయెస్ట్ లోకల్ సిస్టమ్ అనమాట. సో లోకల్ సిస్టమ్ అని ఎక్కడన్నా సర్వీస్ ఉంటే ఇది హైయెస్ట్ ప్రివిలేజెస్ ఉన్న సర్వీసు కంపల్సరీగా రన్ అవ్వాలని దాని మీనింగ్. సో సర్వీస్ అకౌంట్ అంటే ఇదండి. ఇప్పుడు మీరు సీక్వెల్ సర్వర్ ఏం చేస్తుంది, మనకి సర్వీస్ అకౌంట్ ఎలా ఉపయోగపడుతుంది, సీక్వెల్ సాఫ్ట్వేర్ సర్వీస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ మన గోల్ ఏంటండి, సీక్వెల్ సర్వర్లో సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, డేటాను స్టోర్ చేయడము, డేటాని రిట్రైవ్ చేయడము, డేటాని ప్రాసెస్ చేయడము. అంటే డేటాను స్టోర్ చేయాలంటే పర్టికులర్ ఫోల్డర్ పైన రీడ్ పర్మిషన్స్ ఉండాలి, డేటాను రిట్రైవ్ చేయాలంటే పర్టికులర్ ఫోల్డర్ పైన రైట్ పర్మిషన్స్ ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ డేటాని ప్రాసెస్ చేయాలి. ఈ పర్మిషన్స్ అన్నీ ఉండాలంటే మనం పర్టికులర్గా పర్మిషన్స్ ఎక్కడ ఇవ్వమండి. సో మనం ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవడమే మన పర్మిషన్ ఇవ్వడం అనమాట. సో మీరు కావాలంటే ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్లో ఏదో ఒక సర్వీస్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు మీరుగా ఓన్గా కస్టమైజ్డ్ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇవ్వచ్చు. సో ఇక్కడ సర్వీస్ అకౌంట్స్ని మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్ని. కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ ఏం చేస్తాను, మరి ఆల్రెడీ 3 సర్వీస్ అకౌంట్స్ ఉండగా మనం ఎందుకు కస్టమైజ్ సర్వీస్ అకౌంట్కి వెళ్ళాలి అని మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ 3 ఉన్నాయి కదండి, మన వాటిలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సో చెప్తాను ఇప్పుడు మీకు. సో ఇక్కడ ఆల్రెడీ మీరు అన్ని సర్వీసెస్, ఏ సర్వీసెస్ చూసినా సరే లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్, లోకల్ సర్వీస్ అనే ఉన్నాయి. సో మీరు బై డిఫాల్ట్గా సర్వర్లో ఏ అప్లికేషన్ అయినా సరే ఈ 3 ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్ నుంచే తీసుకుంటుంది. సో ఈ 3 ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్లో ఒకటి తీసేయండి, లోకల్ సర్వీస్ని తీసేయండి, వాడికి లోయెస్ట్ ప్రివిలేజెస్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్స్ అన్నిటికీ లోకల్ సర్వీస్ అనేది ఉండదు, చాలా తక్కువ ప్రివిలేజ్ సాఫ్ట్వేర్స్కే లోకల్ సర్వీస్ అకౌంట్ ఉంటుంది. సో వాడిని తీసేయండి. ఇంకా మిగిలిన ఎన్ని సర్వీస్ అకౌంట్లు, 2 సర్వీస్ అకౌంట్లు. సో మీ దగ్గర మీరు చాలా బిజీ పర్సన్ అనుకోండి, మీకు చాలా వర్క్లు ఉంటాయి, మీ బదులు ఎవరినో ఒక పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకున్నారు. సో అదేవిధంగా మీ ఇంట్లో 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బిజీ అండి, వాళ్ళు కూడా మీ పర్సనల్ అసిస్టెంట్నే యూజ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుద్దండి, మీ పర్సనల్ అసిస్టెంట్ పరిస్థితి ఏంటి, చస్తాడు. అన్ని పనులు చేయలేక ఏమైపోద్ది, వాడి మీద ప్రెజర్ పెరిగిపోయి అన్ని పనులు చేయలేక స్లో అయిపోతాడు. అంతేనా. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అండి. కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ని ఎందుకు యూజ్ చేసుకుంటామండి, వాడికి ఆల్రెడీ లోకల్ సిస్టమ్, నెట్వర్క్ సర్వీస్ అన్నవి ఆల్రెడీ ఇంటర్నల్గా కొన్ని సర్వీసెస్తో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు మన సీక్వెల్ సర్వర్ కూడా వాడినే అజైన్ చేస్తే వాడు ఫస్ట్ ఏ ప్రయారిటీ కింద వర్క్ చేస్తాడు, ఫస్ట్ ఎవరు వర్క్ చేస్తాడు. సో దీనివల్ల ఏంటంటే డేటా రిట్రైవింగ్ కానీ, డేటా రైటింగ్ కానీ, డేటా రిట్రైవింగ్ కానీ ఇది స్లో అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకనే డెడికేటెడ్గా ఒక సర్వీస్ అకౌంట్ని వాడికి అజైన్ చేస్తాము, అదే కస్టమైజ్డ్ సర్వీస్ అకౌంట్. కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ అర్థమైంది కదండి. ఇన్బిల్ట్ సర్వీసెస్ అకౌంట్ ఉండగా నేను కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ ఎందుకు తీసుకోవాలని మీకు డౌట్ వస్తే ఇది దానికి ఆన్సర్. సీక్వెల్ సర్వర్ అనేది హై ప్రయారిటీ ఉన్న సాఫ్ట్వేర్, కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్లో సీక్వెల్ సర్వర్ రన్ అవుతేనే నా టోటల్ బిజినెస్ అంతా సీక్వెల్ సర్వర్ పైన డిపెండ్ అయ్యి ఉంది.
సీక్వెల్ సర్వర్ అలాంటిది స్లో అయినా స్టాప్ అయిపోయినా ఏంటి పరిస్థితి? సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏంటంటే కస్టమైజ్డ్గా మనం ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి ఓన్లీ ఆ సర్వీస్ అకౌంట్ పని ఏంటంటే నా సీక్వెల్ సర్వీస్ సంబంధించిన వర్క్ చూడడమే దాని పని. లైక్ డేటా రిట్రైవింగ్ కానీ, డేటా రైటింగ్, డిస్క్లోకి డేటా రాయడం కానీ, డిస్క్ నుంచి డేటా తీయడం కానీ, డేటా ప్రాసెసింగ్ కానీ, ఈ సర్వీస్ అకౌంట్ ఈ పర్టికులర్ పర్సనల్ అసిస్టెంట్ ఓన్లీ సీక్వెల్ సర్వర్కే పనిచేస్తాడు, ఇంకా దేనికి పని చేయడు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, నా డేటా ప్రాసెసింగ్ ఫాస్ట్గా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా నా డేటా ప్రాసెసింగ్ ఉంటుంది, డేటా సర్చింగ్ ఫాస్ట్గా ఉంటుంది, డేటా రిట్రైవ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రావు, డేటా ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో అది కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ అంటే ఏంటండి, నేను పర్టికులర్గా ఒక డెడికేటెడ్ సర్వీస్ అకౌంట్ని సీక్వెల్ సర్వర్కి అసైన్ చేయడమే కస్టమైజ్డ్ సర్వీస్ అకౌంట్. సో క్లియరా అండి ఎంతవరకును? సో వాడిని ఎలా చేస్తాము ఏంటి అనేది రేపు కాన్సెప్ట్లో చెప్తాను. నేను వాడిని రేపు సెపరేట్గా వాడిని క్రియేట్ చేసి నేను ఈ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన సర్వీస్ అకౌంట్, మరి ఆల్రెడీ నేను ఒకసారి ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ కింద మార్చుకోవచ్చండి. ఈవెన్ దో మీరు ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్తో సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసినా సరే, తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీరు సర్వీస్ అకౌంట్ని మార్చుకోవచ్చు. దీనికి రీస్టార్ట్ చేయాల్సిన పని ఏమి ఉండదండి, డైరెక్ట్గా రెగ్యులర్గా మీరు మార్చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్స్తోని నేను సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. సో సర్వీస్ అకౌంట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, క్లియరా అండి? నేను ఏమైనా అలా చెప్పుకుంటూ పోతున్నాను, మీకు ఏమైనా అర్థం కావట్లేదు, ఒకసారి నాకు ఏమైనా క్లారిఫై ఇవ్వగలరా? నో ప్రాబ్లం సార్, అర్థమవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిన్ సర్వీసెస్, ఇక్కడ ఏజెంట్ సర్వీసెస్, డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ మెయిన్ అండి. ఈ మెయిన్ సర్వీసెస్ 2 సర్వీసెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సర్వీస్ అకౌంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ సర్వీసెస్ సంబంధించిన సర్వీస్ అకౌంట్స్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సీక్వెల్ సర్వర్ ఏజెంట్ ఇది కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంటే, బట్ దానికన్నా ముందు డేటాబేస్ ఇంజిన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది సర్వీసెస్ స్టార్ట్ చేయాలా ఆటోమేటిక్ మోడ్లో ఉండాలా ఏంటనేది స్టార్ట్అప్ టైప్లో ఉంటుందండి. అంటే ఏం లేదు, స్టార్ట్అప్ టైప్లో ఏముంటుందంటే, స్టార్ట్అప్ టైప్ ఈజ్ నథింగ్ బట్ ఒకవేళ నా విండోస్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తే ఈ పర్టికులర్ సీక్వెల్ సర్వర్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలా, లేదా డిజేబుల్లోకి వెళ్ళిపోవాలా, లేదా మాన్యువల్గా మనం స్టార్ట్ చేయాలా? సారీ, గాట్ ఇట్ కదండి. స్టార్ట్అప్ టైప్ అంటే ఏం లేదండి, పర్టికులర్ సీక్వెల్ సర్వర్ నా మొత్తం విండోస్ సర్వర్ని పొరపాటున ఎప్పుడైనా రీస్టార్ట్ చేయాల్సి వస్తే మాన్యువల్లో పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం విండోస్ సర్వర్ని రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనమే సీక్వెల్ సర్వర్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది డేంజర్, అలా పెట్టుకోకూడదు. డిజేబుల్లో పెట్టుకుంటే అనుకోండి, అది ఎప్పటికీ స్టార్ట్ చేయలేము, దాన్ని ఎనేబుల్ చేస్తే మనం దాన్ని స్టార్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఆటోమేటిక్లోనే ఉండాలి. స్టార్ట్అప్ టైప్ ఎప్పుడు కూడా ఆటోమేటిక్గానే సీక్వెల్ సర్వర్, నా విండోస్ సర్వర్ రీస్టార్ట్ అయినా సరే, ఎవరైనా విండోస్ టీమ్ వాళ్ళు ఏమైనా విండోస్ సర్వర్కి సంబంధించిన అప్డేట్స్, సర్వీస్ ప్యాక్స్ వేసి నా విండోస్ సర్వర్ని రీస్టార్ట్ చేస్తే మళ్ళీ సీక్వెల్ సర్వర్ వాడికి పని ఉండకూడదు, సీక్వెల్ సర్వర్ కూడా ఆటోమేటిక్గానే స్టార్ట్ అయిపోవాలి, సీక్వెల్ సర్వర్ సర్వీస్ కూడా. సో అలాంటి కేసెస్లో మనం స్టార్ట్అప్ టైప్ని యూజ్ చేస్తాము. ఇది ఆటోమేటిక్లోనే ఉండాలంటే, ఆటోమేటిక్లో ఉంటే ఎప్పుడు కూడా సీక్వెల్ సర్వర్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా దానికి అదే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అకౌంట్ నేమ్ సెలెక్ట్ చేసి చూసారా, ఇక్కడ అకౌంట్ నేమ్ దగ్గర ఉంది కదా, ఇది నా సర్వీస్ అకౌంట్ అనమాట. ఈ సర్వీస్ అకౌంట్లో మీకు ఏమైనా కావాలనుకుంటే, మీరు కొత్తగా ఇన్బిల్ట్ సర్వీస్ అకౌంట్ అయితే మీరు నెట్వర్క్ ఈ సిస్టమ్ని వాడచ్చు. లేదు అనుకుంటే మీరు కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకుంటే దాన్ని బ్రౌజ్ చేసుకుని ఇచ్చుకోవచ్చు అనమాట, కస్టమైజ్ సర్వీస్ అకౌంట్ని. అది ఎలాగిస్తారో రేపు చూద్దాం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నెట్వర్క్ ఈ జస్ట్ సిస్టమ్ని మాత్రమే వాడుతున్నాను, యాంటీ అథారిటీ సిస్టమ్ అనమాట. సర్వర్లో మీకు లోకల్ మెషిన్స్లో ఏముంటుందండి, మీ లోకల్ ల్యాప్టాప్స్లో లోకల్ సిస్టమ్, లోకల్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్ అని ఉంటుంది కదా. ఇక్కడ సర్వర్స్లో ఏముంటుందంటే సేమ్ ఎన్టీ అథారిటీతో స్టార్ట్ అవుతుంది. ఎన్టీ అథారిటీ సిస్టమ్, ఎన్టీ అథారిటీ నెట్వర్క్ సర్వీస్ ఇలా ఉంటాయి అనమాట. సో ఎన్టీ అథారిటీ సిస్టమ్ అంటే లోకల్ సిస్టమ్ అనమాట. సో ఆ 3 సర్వీస్ అకౌంట్స్లో కూడా హైయెస్ట్ ప్రివిలేజ్ ఉన్నది ఏంటంటే లోకల్ సిస్టమ్. అంటే ఇక్కడ సర్వర్లో దాన్ని ఏమంటాము, ఎన్టీ అథారిటీ సిస్టమ్ అంటాం అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కూడా అంతే. ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ పాస్వర్డ్ అడగదండి, ఇంకా ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ గ్రేడ్ అవుట్ అయిపోతుంది. మీరు చూసారా, ఈ ఫీల్డ్కి తేడా కనిపిస్తుంది చూసారా, ఇది గ్రేడ్ అవుట్ అయిపోయింది, ఇదేమో వైట్గా కనిపిస్తుంది. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది అంటే ఇది కర్సర్ యాక్సెప్ట్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీరు పెట్టిన పాస్వర్డ్ కొట్టడానికి ట్రై చేసినా కూడా అవ్వదు అనమాట, గ్రేడ్ అవుట్ అయిపోయింది. అదేవిధంగా డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ కూడా నేను సర్వీస్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎన్టీ అథారిటీ సిస్టమ్. ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈ పాస్వర్డ్ ఫీల్డ్ గ్రేడ్ అవుట్ అయిపోయి ఉండిపోతుంది. ఇక్కడ చూసారా, ఈ పాస్వర్డ్ ఫీల్డ్ కూడా గ్రేడ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఫుల్ టెక్స్ట్ సర్వీస్ ఆటోమేటిక్గా ఇదే తీసేసుకుంటుందండి, ఫుల్ టెక్స్ట్ డేమన్ లాంచర్ అనేది ఇదే తీసేసుకుంటుంది. మీరు ఇంక ఇక్కడ చేంజ్ చేయాల్సిన పని ఏం లేదు. బ్రౌజర్ అనేది బై డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుందండి. ఎందుకు డిజేబుల్లో ఉంటుంది, చేసే పని ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. సో ఓకేనండి,
మీరు కావాలంటే అన్నిటికీ ఒకటే సర్వీస్ అకౌంట్ ఇవ్వాలనుకుంటే యూజ్ ద సేమ్ అకౌంట్ ఫర్ ఆల్ సర్వీసెస్ అని ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ సేమ్ సర్వీస్ అకౌంట్ తీసుకుంటుందండి. సో ఇప్పుడు కొలేషన్ ట్యాబ్లోకి వెళ్దాం. కొలేషన్ ట్యాబ్ అంటే ఏమనుకున్నామండి, లాంగ్వేజ్ సెట్టింగ్స్. కొలేషన్ ట్యాబ్ అంటే ఏంటండి, లాంగ్వేజ్ సెట్టింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాడు చైనా డేటాని ఎంటర్ చేయాలన్నా, ఫ్రాన్స్ వాడు ఫ్రాన్స్ లాంగ్వేజ్లో ఫ్రెంచ్ డేటాని ఎంటర్ చేయాలన్నా వాడికి కొన్ని సెపరేట్ కొలేషన్ సెట్టింగ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో అందరికీ యూనివర్సల్గా మీరు ఇంగ్లీష్ అంటే మీ డేటా ఇంగ్లీష్లోనే ఉంటుంది, వేరే ఏ లాంగ్వేజ్లోనే ఉండలేదు అనుకుంటే బై డిఫాల్ట్గా మీరు ఏ కొలేషన్ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తారండి, సీక్వెల్, లాటిన్ 1, జనరల్, CP1, CIAS బై డిఫాల్ట్ కొలేషన్ సెట్టింగ్ అండి. దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ కస్టమైజ్ మీద సెలెక్ట్ చేస్తే మీకు డిఫరెంట్ సర్వీస్ అకౌంట్స్ ఉంటాయి, మీరు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ CP1 CIAS అంటే ఏంటంటే, CP1 అంటే కోడ్ పేజ్ 1, లాంగ్వేజ్ సంబంధించిన కోడ్ పేజ్ అండి, ఇది కోడ్ పేజ్ 1. CI అంటే కేస్ ఇన్సెన్సిటివ్, అంటే మీరు డేటాను లోవర్ కేసులో ఎంటర్ చేసినా అప్పర్ కేసులో ఎంటర్ చేసినా ఒకేలా ఎంటర్ అవుతుంది. మీరు డేటాను లోవర్ కేసులో సెర్చ్ చేసినా అప్పర్ కేసులో సెర్చ్ చేసినా డేటా అనేది బయటకు వస్తుంది అనమాట. ఏఎస్ అంటే యాక్సెంట్ సెన్సిటివ్, ఏఎస్ అంటే ఈజ్ నథింగ్ బట్ యాక్సెంట్ సెన్సిటివ్ అనమాట. సో ఆటోమేటిక్గా మీరు కొలేషన్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఏది ఉందో దాన్ని అలా వదిలేయచ్చు. బై డిఫాల్ట్ కొలేషన్ సెట్టింగ్ ఏంటండి, సీక్వెల్, లాటిన్ 1, జనరల్, CP1, CIAS. సో క్లియర్ అండి, ఇంతవరకు సర్వీస్ అకౌంట్స్ అయిపోయాయి, కొలేషన్ సెట్టింగ్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ప్రొవిజనింగ్, డేటా డైరెక్టరీస్, ఫైల్ స్ట్రీమ్ అనేది 3 ఫీల్డ్స్ ఉన్నాయండి. అకౌంట్ ప్రొవిజనింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, విండోస్ అథెంటికేషనా సీక్వెల్ సర్వర్ అథెంటికేషనా, ఏంటి రెండింటికి తేడా, మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ అంటాం, విండోస్ అథెంటికేషన్, మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్, ఏంటి రెండింటికి తేడా అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. విండోస్ అథెంటికేషన్ ఏంటండి, విండోస్ అథెంటికేషన్లో అయితే హై సెక్యూరిటీ ఉంటుంది వెన్ కంపేర్ టు సీక్వెల్ సర్వర్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్ అనేది హై సెక్యూరిటీ ఉంటుంది. ఈ విండోస్ అథెంటికేషన్ అనేది మనం పర్టికులర్గా విండోస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేస్తే అందరికీ విండోస్ అథెంటికేషన్ ఉంటుందండి. విండోస్ అడ్మిన్స్కి కానీ సీక్వెల్ DBS కానీ మాత్రమే విండోస్ అథెంటికేషన్ ఉంటుంది, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళందరికీ విండోస్ అథెంటికేషన్ ఉంటుంది. రిమైనింగ్ అదర్ పీపుల్ అందరికీ కూడా సీక్వెల్ సర్వర్ అథెంటికేషనే ఉంటుంది. సో మీరు మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ సెలెక్ట్ చేయగానే ఏమవుతుందండి, SA అకౌంట్ బై డిఫాల్ట్గా SA అకౌంట్ ఉంటుంది సీక్వెల్ సర్వర్లో. బై డిఫాల్ట్ SA అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అని ఒకటి ఉంటుందండి, అది సీక్వెల్ సర్వర్కి సంబంధించిన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. ఈ SAకి అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, లైక్ DBA లైక్ ఈ SA తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సో అందుకని SA పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయమండి. ఈ SA పాస్వర్డ్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనమాట, దీన్ని ఎవరికి షేర్ చేయమన్నమాట. సో SA పాస్వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కొన్ని జాబ్స్కి, డేటాబేస్ ఓనర్స్ వీటన్నిటికీ కూడా SAనే ఓనర్ని చేస్తాం అనమాట. సో ఆ టైంలో SAని ఎనేబుల్ చేస్తాం. సో బై డిఫాల్ట్గా మీరు మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్ పెట్టుకున్నప్పుడు SA పాస్వర్డ్ అడుగుతుంది, ఆటోమేటిక్గా SAని ఎనేబుల్ అయిపోద్ది. నేను SAని ఎలా ఎనేబుల్ చేయాలని తర్వాత చూపిస్తాను. సో ప్రస్తుతానికి విండోస్ అథెంటికేషనే సెలెక్ట్ చేస్తున్నాను. సో అథెంటికేషన్లో 2 టైప్స్ ఆఫ్ అథెంటికేషన్, విండోస్ అథెంటికేషన్, మిక్స్డ్ మోడ్ అథెంటికేషన్. విండోస్ అథెంటికేషన్ ఇదే హై సెక్యూర్డ్ అథెంటికేషన్ అనమాట. అది పర్టికులర్గా విండోస్కి సంబంధించిన విండోస్ లోకల్ సెక్యూరిటీకి సంబంధించిన పాస్వర్డ్ పాలసీని అది యూజ్ చేసుకుని లాగిన్ అవుతుంది కాబట్టి వెన్ కంపేర్ టు సీక్వెల్ సర్వర్, విండోస్ అథెంటికేషన్ ఇదే హై సేఫ్టీ అండ్ హై సెక్యూర్డ్ అనమాట. ఈ అథెంటికేషన్ మోడ్ మనం చేంజ్ చేసుకోవచ్చా, సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అథెంటికేషన్ మోడ్ని చేంజ్ చేసుకోవచ్చండి. మీరు విండోస్ అథెంటికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సీక్వెల్ సర్వర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. దానికి సీక్వెల్ సర్వర్ రీస్టార్ట్ చేయాల్సిన పని ఏం లేదు. దాన్ని ఎలా చేంజ్ చేయాలి ఏంటనేది నేను తర్వాత క్లాస్లో చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి విండోస్ అథెంటికేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సీక్వెల్ సర్వర్ 2005లో ఒక డ్రాబ్యాక్ ఉందని చెప్పాను, ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ నేను సీక్వెల్ సర్వర్ 2005 ఇన్స్టలేషన్లో చెప్పాను కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాను, అంతే తేడా. ఫాస్ట్గా నేను ఏదో కంప్లీట్ చేయడానికి ఫాస్ట్గా వెళ్తలేదు, ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్స్ నేను సీక్వెల్ సర్వర్ 2005 ఇన్స్టలేషన్ టైంలో చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే స్పెసిఫై సీక్వెల్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్. నేను సీక్వెల్ సర్వర్ 2005లో ఈ అథెంటికేషన్ స్క్రీన్ వచ్చినప్పుడు సీక్వెల్ సర్వర్ 2005కి ఒక డ్రాబ్యాక్ ఉందని చెప్పాను. ఏంటంటే ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా, ఎవరైతే ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎవరండి, ఎవరిని మనం ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటాము. మీరు ఒక షార్ట్ కట్ చెప్పాను ఏంటంటే LUSRMGR.MSC, లోకల్ యూజర్ మేనేజర్.MSC. ఇందులో గ్రూప్స్, యూజర్స్ ఉంటారండి. ఈ గ్రూప్స్లో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. ఈ అడ్మినిస్ట్రేటర్స్లో మనం ఎవరినైనా యాడ్ చేసామనుకోండి, ఈ బై డిఫాల్ట్ వీళ్ళని ఏమంటారు, అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లో ఏ పర్సన్ అన్నా యాడ్ చేస్తే ఈ అడ్మినిస్ట్రేటర్స్కి ఉన్న ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ పర్సన్స్ కూడా అన్ని పర్మిషన్స్ వచ్చేస్తాయి. సో అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లో ఎవరైనా యాడ్ చేయడం అంటే అది ఆషామాషి కాదు, వాడిని అడ్మినిస్ట్రేటర్ చేయడమే. ఎవరినన్నా ఒక పర్సన్ని అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లో యాడ్ చేస్తే వాడికి ఆటోమేటిక్గా సిస్టమ్ మొత్తం మీద కంట్రోల్ ఇచ్చేసినట్టే. అంటే వాడు విండోస్ సర్వర్ని కూడా షట్ డౌన్ చేయగలడు తలుచుకుంటే. అడ్మినిస్ట్రేటర్ అన్నవాడు ఏం చేయగలడు, విండోస్ సర్వర్ని కూడా షట్ డౌన్ చేయగలడు. సో ఎవరికి పడితే వాళ్ళకి అలా ఇచ్చేస్తామా పర్మిషన్స్, విండోస్ సర్వర్ని షట్ డౌన్ చేసే పర్మిషన్స్ ఇచ్చేస్తామా,
అలా ఎవడు పడితే వాడు విండోస్ సర్వర్ పర్మిషన్స్ ఇచ్చేస్తే పొరపాటున వాడు వేలు టచ్ అయ్యి విండోస్ సర్వర్ షట్ డౌన్ అయిపోయినా సరే ఎంత బిజినెస్ లాస్ అవుతుంది. సో ఎవరిని పడితే వాళ్ళని విండోస్ అడ్మిన్ చేయమన్నమాట. సో ఎవరినన్నా పర్టికులర్ పర్సన్ని విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లోకి యాడ్ చేస్తే ఇక్కడ కావాలనుకుంటే నేను శ్రీకాంత్ ఇచ్చి విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లోకి యాడ్ చేస్తే శ్రీకాంత్ అన్న పర్సన్ పర్టికులర్ విండోస్ సర్వర్ని కంట్రోల్ చేయగలడు అనమాట. సో అలా లేకుండా ఉండడానికి ఏంటంటే మనం ఎవరిని పడితే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్లోకి యాడ్ చేయం. ఎవరినైతే వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ గ్రూప్లోకి యాడ్ చేసామో సీక్వెల్ సర్వర్ 2005లో డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు ఇందులో యాడ్ చేసిన వాళ్ళందరినీ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు అనమాట. ఈ ఇన్బిల్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా పాస్వర్డ్ ఏవి లేకుండానే నా సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసేసుకోగలరు. సీక్వెల్ సర్వర్ 2005లోనే డ్రాబ్యాక్ అది. సో అలా లేకుండా ఉండడానికి సీక్వెల్ సర్వర్ 2008 నుంచి కొంచెం చేంజ్ చేశాడు అనమాట సెక్యూరిటీ. సో ఏం చేశాడంటే యాడ్ కరెంట్ యూజర్ ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు స్పెసిఫై ఎవరెవరైతే మీ సీక్వెల్ సర్వర్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇప్పుడే చెప్పు బాబు అని చెప్పి అడుగుతుంది అనమాట స్క్రీన్. ఎవరెవరైతే మీ సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ చెప్పు, నాకు చెప్పు ముందు, నేను వాళ్ళని సీక్వెల్ సర్వర్లో యాడ్ చేస్తాను, అప్పుడు మాత్రం వాళ్ళు మాత్రమే నా సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలరు అనేది ఈ స్క్రీన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఎవరెవరైతే నా సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్గా ఏం సెలెక్ట్ చేస్తారంటే యాడ్ కొట్టి డీబీఏ టీమ్ని సెలెక్ట్ చేస్తారు. ఆర్గనైజేషన్లో డీబీఏ టీమ్కి ఒక ఐడి ఉంటుంది, అకౌంట్ ఐడి ఉంటుంది. సో డొమైన్ నేమ్ అంటారు దాన్ని. ఆ డొమైన్ నేమ్ ఇక్కడ మనకి ఇస్తే ఆటోమేటిక్గా సీక్వెల్ డీబీఏకి ఒక ఐడి ఉంటుంది అనమాట. సో డిఎల్ఆర్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటారు అనమాట. అంటే ప్రతి డీబీఏకి పర్టికులర్ పర్మిషన్స్ అని కాకుండా ఒక్కొక్క టీంని ఒక్కొక్క గ్రూప్గా చేస్తారని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. డీబీఎస్ అంగా ఒక టీము, విండోస్ అడ్మిన్ అంగా ఒక టీము, నెట్వర్క్ అడ్మిన్ పీపుల్ అంగా ఒక టీము. సో ఇలా పర్టికులర్ నా టీం మొత్తానికి ఒక డిఎల్ ఉంటుంది అనమాట. ఆ డిఎల్ని ఇక్కడ మనం యాడ్ చేసి కొడితే ఆ డిఎల్ నేమ్ని ఇక్కడ ఇచ్చి ఓకే కొడితే ఆటోమేటిక్గానే నా డీబీఐ పీపుల్ అందరూ కూడా నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన సీక్వెల్ సర్వర్తో యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, గాట్ ఇట్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు డీబీఐ టీమ్ అది ఏం లేదు, సెపరేట్గా నేను డీబీఐ టీమ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాడ్ కరెంట్ యూజర్ ఎవరు నా ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ కొట్టేసాను అనుకోండి, బేసిక్గా ఏ ప్రాబ్లం లేకుండా ఇన్స్టాల్ అయిపోద్ది. కానీ ఎవడో దానికి కనెక్ట్ అవ్వలేడు. ఎందుకంటే ఎవడ యాక్సెస్ చేసుకోవాలో నేను ఇక్కడ స్పెసిఫై చేయలేదు సీక్వెల్ సర్వర్ని. నా సీక్వెల్ సర్వర్ని ఎవడ యాక్సెస్ చేసుకోవాలి ఇక్కడ స్పెసిఫై చేస్తేనే వాడు సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఏమైనా చేయగలడు. నేను ఇక్కడ ఏం చేయకుండా నెక్స్ట్ కొట్టేసాను అనుకోండి, హ్యాపీగా ఇన్స్టలేషన్ అయిపోతుంది, కానీ ఎవరు దానికి కనెక్ట్ అవ్వలేడు అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ యాడ్ కొడతాం. యాడ్ కొడితే పర్టికులర్ టీమ్స్ మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. లేదు పర్టికులర్ పర్సన్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ కరెంట్ యూజర్ కొడతాం. యాడ్ కరెంట్ యూజర్ కొడితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ వైట్ స్క్రీన్ ఉంది కదా, ఇప్పుడు ఒక అకౌంట్ యాడ్ అవుతుంది చూసారా. ఇక్కడ ఏ అకౌంట్ యాడ్ అయింది, విన్, ఇది కంప్యూటర్ నేమ్ అండి, విన్ అని కనిపిస్తుంది కదా, /అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే ఆ నేమ్ వచ్చింది, నేను అడ్మినిస్ట్రేటర్లోకి లాగిన్ అయ్యి సీక్వెల్ సర్వర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఆటోమేటిక్గా యాడ్ కరెంట్ యూజర్ అని కొట్టగానే ఆ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ యాడ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు యాడ్ కరెంట్ యూజర్ కొట్టాను కాబట్టి నేను మాత్రమే సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలను. మిగిలిన వాళ్ళు ఎవరు ఆర్గనైజేషన్లో ఇంకెవరు సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసుకోలేదు. వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకునేలా చేయాలంటే ఇక్కడ యాడ్ కొట్టి ఆ పర్టికులర్ పర్సన్ నేమ్ కానీ వాళ్ళ ఐడి కానీ లేదంటే పర్టికులర్ గ్రూప్ డీబీఏ గ్రూప్ మొత్తం సీక్వెల్ సర్వర్ని యాక్సెస్ చేసుకుంటే ఆ పర్టికులర్ గ్రూప్ నేమ్ కానీ గ్రూప్ ఐడి కానీ కొట్టి ఓకే కొడితే వాళ్ళు యాడ్ అవుతారు. అప్పుడు వాళ్ళకు ఒక లాగిన్ క్రియేట్ అవుతుంది సీక్వెల్ సర్వర్లో, వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళ ఐడితో లాగిన్ అవ్వగానే వాళ్ళు సీక్వెల్ సర్వర్ విండోస్ అథెంటికేషన్ యూజ్ చేసుకుని వాళ్ళు సీక్వెల్ సర్వర్లో కూడా లాగిన్ అవ్వగలరు. సో క్లియరా అండి విండోస్ అథెంటికేషన్లో. నెక్స్ట్ డేటా డైరెక్టరీస్ అంటే ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఈ పర్టికులర్ ఎక్స్ట్రా కనిపిస్తుంది అనమాట. సీక్వెల్ సర్వర్ 2005లో మీకు ఈ ఫీచర్ కనిపించదు, ఇందులో ఏంటంటే సెపరేట్గా ఇది కనిపిస్తుంది అనమాట. సో డేటా డైరెక్టరీస్ అంటే ఏం లేదు, మీకు ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీలో మీకు ఫోల్డర్స్ చూపించాను, డేటా ఫోల్డర్ అని లాగ్ ఫోల్డర్ అని. సో ఒక డేటాబేస్ అంటే ఏంటండి, డేటాబేస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఫైల్స్ అండ్ లాగ్ ఫైల్స్. డేటాబేస్ అనేది డేటా ఫైల్స్ లాగ్ ఫైల్స్ ఉన్న కలెక్షన్ అండి డేటాబేస్. అందులో ఏ ఒక్క ఫైల్ లేకపోయినా సరే, డేటా ఫైల్ లేకపోయినా పనిచేయదు సీక్వెల్ సర్వర్ డేటాబేస్, అదేవిధంగా లాగ్ ఫైల్ లేకపోయినా సీక్వెల్ సర్వర్ డేటాబేస్ పనిచేయదు, యూజ్లెస్ అనమాట, వేస్ట్ ఇంకా అది. సో రెండు కలిపి ఉంటేనే డేటా ఫైల్ లాగ్ ఫైల్ ఉంటేనే డేటాబేస్ యొక్క యూజ్ ఉంటుంది. అలాగని రెండు పక్క పక్కనే ఉండాలని లేదండి. ఒక డేటా ఫైల్ ఒక డ్రైవ్లో ఉండొచ్చు, ఒక లాగ్ ఫైల్ ఇంకో డ్రైవ్లో ఉండొచ్చు. సో ఎక్కడైనా ఉండొచ్చు లొకేషన్లో. సో బట్ రెండు ఫైల్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, ఏదో ఒక లొకేషన్లో రెండు ఫైల్స్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ డేటా డైరెక్టరీస్ పేజ్లో మీరు డేటా డైరెక్టరీని ఒక డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. డేటా ఫైల్స్ నంగా ఒక డ్రైవ్, లాగ్ ఫైల్స్ నంగా ఒక డ్రైవ్, టెంప్ డీబీ డేటా ఫైల్ ఒక డ్రైవ్, టెంప్ డీబీ లాగ్ ఫైల్ ఒక డ్రైవ్, సెపరేట్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది.
సో మనకి ఏంటంటే లాగ్ ఫైల్ అనేది మీకు చెప్పుకున్నాం కదా, డిస్కస్ చేసుకున్నాం కదా, లాగ్ ఫైల్ ఈజ్ ఏ లాగ్ బుక్ అనమాట. ప్రతి ట్రాన్సాక్షన్ని అందులో లాగ్ బుక్లోకి రాస్తూ ఉంటే లాగ్ బుక్ ఎంత అయిపోద్దండి, అలా నిండిపోయి త్వరగా ఫుల్ అయిపోద్ది. దానికి ఎంత స్పేస్ ఇచ్చినా సరే త్వరగా ఫుల్ అయిపోద్ది, ఎందుకంటే ఆ డేటాబేస్ పైన అలా ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి. సో దాన్ని కూడా రెగ్యులర్ ఫోల్డర్స్లో రెగ్యులర్ డ్రైవ్స్లో పెట్టేస్తే మొత్తం సీక్వెల్ సర్వర్కే ప్రమాదం వస్తుంది అనమాట, డేంజర్ అనమాట. ఎందుకంటే త్వరగా డ్రైవ్ ఫుల్ అయిపోతూ ఉంటుంది. త్వరగా డ్రైవ్ ఫుల్ అయిపోతూ ఉంటే డేటా ఎంటర్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. డేటా ఎంటర్ అవ్వడానికి ప్లేస్ ఉండకపోతే కొత్త డేటా ఎంటర్ అవ్వదు. సో దానివల్ల సీక్వెల్ సర్వర్ స్టాప్ అయిపోవడం కానీ, హ్యాంగ్లోకి వెళ్ళిపోవడం కానీ, ఎర్రర్ వచ్చేయడం కానీ జరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని ఏంటంటే డేటా ఫైల్స్ని ఒక డ్రైవ్లో పెట్టుకుంటాము, లాగ్ ఫైల్స్ని ఒక డ్రైవ్లో పెట్టుకుంటాము, టెంప్ డీబీనంగా సెపరేట్ డ్రైవ్లో పెట్టుకుంటాం అనమాట. దానికోసం ఈ స్క్రీన్. మీరు ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నారు, డేటా రూట్ డైరెక్టరీ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఏంటంటే ఇవన్నీ సి డ్రైవ్లే ఉన్నాయి. ఎందుకు, నేను ఆటోమేటిక్గా నేను స్టార్టింగ్లోనే ఈ స్క్రీన్ సెలెక్ట్ చేశా సి డ్రైవ్లో పెట్టుకోవాలని. సో అందుకనే ఇవన్నీ కూడా సి డ్రైవ్లోనే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయాయి. ఇక్కడ చూసారా మీరు, ఇది నేను నెక్స్ట్ కొడితే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ వరకు మనం ఏమనుకున్నాం, ఇన్స్టాన్స్ రూట్ డైరెక్టరీ అనుకున్నాం కదా. ఈ MSSQL 10.SQL 2008 SQL 2008 అంటే ఏంటండి, నా ఇన్స్టాన్స్ నేమ్తో ఈ సి డ్రైవ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. అందులో MSSQL ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది, అందులో డేటాని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. అలా సెపరేట్ ఫోల్డర్స్లో నా డేటా ఫైల్స్ని, లాగ్ ఫైల్స్ని క్రియేట్ చేసి ఇన్స్టాల్ చేస్తుంది. మనం కావాలనుకుంటే వీటి లొకేషన్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు నాకు సి డ్రైవ్లోనే, ఇప్పుడు నాకు వేరే డ్రైవ్ లేదు కాబట్టి నేను సి డ్రైవ్లోనే పెట్టుకుంటాను, కానీ వేరే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాను అనుకుంటే మీరు సి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇంకో నచ్చిన లాగ్ ఫోల్డర్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో క్లియర్ అండి, డేటా ఫైల్స్ని, లాగ్ ఫైల్స్ని, టెంప్ డిబి ఫైల్స్ని ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తారండి, పెర్ఫార్మెన్స్ బెటర్ అవ్వడానికి. దానికి సెపరేట్గా డ్రైవ్స్ కేటాయించి, ఆర్గనైజేషన్లో ఏంటంటే డేటా ఫైల్స్ అనగా ఒక డ్రైవ్లో ఉంటాయి, ఏ డి డ్రైవ్లోనే ఉంటాయి. లాగ్ ఫైల్స్ అనగా ఏ ఈ డ్రైవ్లోనే ఉంటాయి. టెంప్ డిబి ఫైల్స్ అనగా టీ డ్రైవ్ అని క్రియేట్ చేసి ఆ టీ డ్రైవ్లో పడేస్తారు. సో ఇలాగా పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వడానికి ఈ పర్టికులర్ ఏ ఫైల్ని ఆ పర్టికులర్ డ్రైవ్లో పెడతా ఉంటారు అనమాట. సో క్లియర్ అండి ఇంతవరకును. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది అలాగే రికార్డ్ చేస్తారు కదండి, ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్. ఓకే, రికార్డ్ చేస్తుంటాను, బట్ ఇప్పటివరకు అయితే అర్థమైంది కదా, ఏమన్నా డౌట్ అయితే ఏం లేదు. అంటే యాక్చువల్లీ థింగ్ ఈస్ దట్ వీఆర్ గెటింగ్ లేట్. సో అవునవును, అందుకని కొంచెం నేను కూడా ఫాస్ట్, ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేస్తే మళ్ళీ రేపు కొత్తగా ఉంటుంది. సో అందుకని అర్థమైందండి, క్లియర్ గానే ఉంది. ఓకే, ఫైల్ స్ట్రీమ్ అంటే ఏంటంటే ఏం లేదండి, మీరు ఏమన్నా మీ డేటాలో ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, లేదంటే వీడియోస్ కానీ, లైక్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ కూడా యూట్యూబ్లో డేటా ఉంటుంది. ఆ డేటా స్టోర్ అవ్వాలన్నా సరే బ్యాక్గ్రౌండ్లో ఏదో డేటాబేస్ యూజ్ చేసుకుంటుంది. ఇలా ఫైల్ స్ట్రీమ్ అంటే ఫొటోస్కి, ఇమేజెస్కి, వీడియోస్కి సంబంధించిన డేటాను స్టోర్ చేయడానికి ఫైల్ స్ట్రీమ్ అనేది మనం ఎనేబుల్ చేస్తాం అనమాట. ఫైల్ స్ట్రీమ్ ఆప్షన్ అనేది దానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, సేమ్ అవే ట్యాబ్స్, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఏం లేదండి, ఎర్రర్ రిపోర్టు మనకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ పంపించొద్దా, కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు లైట్ తీసుకోవచ్చు. ఈ స్క్రీన్ వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎర్రర్ రిపోర్టింగ్ సారీ. మళ్ళీ లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటుంది, ఆయన అన్నీ సెట్ అయ్యాయి, అన్నీ కరెక్ట్గా ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో లేదనేది లాస్ట్లో ఇంకోసారి ఫైనల్ చెక్ ఉంటుంది. ఈ ఫైనల్ చెక్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టలేషన్ స్క్రీన్ అనేది ఒకటి వస్తుందండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఇన్స్టాల్ బటన్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఇది ఏం లేదు, ఇక్కడ మీరు ఇప్పటివరకు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో ఆప్షన్స్, ఈ స్క్రీన్లో ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ చూపిస్తుందండి. ఎడిషన్ ఏంటి, డెవలప్ ఎడిషన్. యాక్షన్ ఏంటి, యాక్షన్ ఇన్స్టాల్. ఇది గుర్తుపెట్టుకోండి, యాక్షన్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. కమాండ్ రాసేటప్పుడు ఇవే వాడుతాం మనము. యాక్షన్ ఇన్స్టాల్, జనరల్ కాన్ఫిగరేషన్, ఏమేమి ఫీచర్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో మనం సెలెక్ట్ చేసుకున్న ఫీచర్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే నేమ్డ్ ఇన్స్టాన్సా, డిఫాల్ట్ ఇన్స్టాన్సా, నేమ్డ్ ఇన్స్టాన్స్ అయితే ఏ నేమ్ పెట్టుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం ఇప్పటివరకు సెలెక్ట్ చేసుకున్న ప్రతిదీ ఇక్కడ చూపిస్తుందండి, ఫైనల్ స్క్రీన్లో చూపిస్తుంది. ఫైనల్గా మనం ఇక్కడ చూసారా కాన్ఫిగరేషన్ ఫైల్ పాత్ అని ఉంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ పాత్ వల్ల యూజ్ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదండి. కాన్ఫిగరేషన్ ఫైల్ పాత్ వల్ల యూజ్ ఏంటండి, ఒకవేళ మీ సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ ఫెయిల్ అయితే ఎక్కడ చూసుకోవాలి ఏంటి, మీరు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు అని చెప్పి ఆ ఫైలు, కానీ ఇన్స్టలేషన్ చేయడం కంటే ముందే ఫెయిల్ అయిపోయింది, సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఎక్కడ చూసుకుంటారు, ఇంటర్వ్యూ క్వశ్చన్, మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మీరు సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ చూస్తారు, ఏ ఫైల్లో చూస్తారో, ఎలా చూస్తారు అన్న దానికి ఇదనమాట ఆన్సర్. చెప్పాను కదండి. ఇదేంటిది, ఇక్కడ వరకు బేస్ డైరెక్టరీ అంటాము. ఈ 100 ఏంటండి, బైనరీస్.
బైనరీస్లో సెటప్ బూట్స్ట్రాప్ ఫోల్డర్లో వాడికి ఏం కావాలంటే సెటప్ బూట్స్ట్రాప్ ఫోల్డర్ గురించి వీడికి తెలుసా లేదా అనేది చెక్ చేస్తారు అనమాట ఇంటర్వ్యూలో. సో సెటప్ బూట్స్ట్రాప్ ఫోల్డర్లో లాగ్ ఫోల్డర్ ఉంటుంది. ఆ లాగ్ ఫోల్డర్లో డేట్ వైజ్గా ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, పర్టికులర్ డేటు. సో ఇదేంటంటే 2018 12 17 అనమాట. అంటే 17వ తారీఖు 12వ నెల 2018 సంవత్సరం. ఈ డేట్ స్టాంప్ అంటారు దీన్ని. ఈ డేట్ స్టాంప్తో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ పక్కన మీకు కనిపిస్తుంది చూసారా, ఇదేంటంటే టైం స్టాంప్ అంటారు దీన్ని. 183442. 183442 అంటే ఏం లేదండి, ఇది నా సర్వర్ టైం. 18 అంటే 6 o'clock, 34 అంటే 34 minutes, 6:34:42 secondsకి నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఎంత అవుతుంది, 7:37 అవుతుంది అనమాట. అంటే నేను ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసింది 6:44కి. ఓకేనా, గాట్ ఇట్ అండి. నేను ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసింది 6:34కి. అందుకనే ఆ పర్టికులర్ ఫోల్డర్తో ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. అందులో కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందులో మీకు ఏమైనా ఎర్రర్ వస్తే మీరు ఆ ఫైల్స్లోకి వెళ్ళి అక్కడే ఉంటుందండి. ఇది కూడా అక్కడే ఉంటుంది. అది ఇన్స్టలేషన్ తర్వాత సమ్మరీ ఫైల్ కనిపిస్తుంది. కాన్ఫిగరేషన్ ఫైల్ ఏంటంటే ఇన్స్టలేషన్ టైంలో కాన్ఫిగరేషన్ ఫైల్, ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు సమ్మరీ ఫైల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతుందండి. ఇన్స్టలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఒక 20 to 30 minutes పడుతుంది ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కొత్త ఇన్స్టలేషన్ మీరు చూడొచ్చు అనమాట. సో ఇదండి సీకోసా 2008 ఇన్స్టలేషన్. సో ఇంతవరకు మీరు క్లియరా అండి? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి మర్చిపోకుండా. సో కోర్స్ ఇంక ఇలాగే వెళ్తుంది. ఇన్స్టలేషన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా ఉన్నాను అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. కాన్ఫిగరేషన్ ఫైల్, సమ్మరీ ఫైల్ గురించి మీకు ఐడియా వచ్చింది కదండి. సమ్మరీ ఫైల్ అంటే మొత్తం ఇన్స్టలేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎయిదర్ అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినా అది ఫెయిల్ అయినా సరే సమ్మరీ ఫైల్లో